సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సంపన్న వర్గాల సంక్షేమానికి ధ్యేయంగా పనిచేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల భాగంగా దామెర మండలంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు వచ్చాక పరిస్థితులను ప్రజలు గమనించాలని, 24 గంటల పాటు కరెంటు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆ 50 మందిలో కొత్తోనికి పెన్షన్ కావాలంటే ఎప్పుడు మన ఊళ్ళో ఒకరు చనిపోతారా, చనిపోతే పెన్షన్ వస్తా అని చూసుకోవడం అవుతుంది. 200 రూపాయలు పెన్షన్ కావాలంటే అప్పటి సర్పంచ్, అప్పటి ఎంపీటీసీ, అప్పటి ఎమ్మెల్యే వాళ్ళ అనుచర ధనానికి కావచ్చు, వాళ్ళ మేనమామలకో, వాళ్ళ చిన్నాయనకో ఏది తక్కువ 40-50 సంవత్సరాల వాళ్ళు కూడా తీసుకున్నారు. ఈనాడు తారతమ్య భేదాలు లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, నువ్వు నేనా అనే తేడా లేకుండా 65 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆనాడు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చింది వాస్తవం కాదా ఒకసారి మనం ఆలోచించాలి. పెన్షన్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. నాకు ఇచ్చేది